హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మేము 4 గంటలకైతే రీచ్ అయిపోయాము అరుణాచలంకి. తిరువణమలై టెంపుల్ దగ్గరికి అయితే. అక్కడ ఇంకా బయట లగేజ్ పెట్టి స్నానాలు చేసి రెడీ అయిపోయి మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయాక బయటకు వచ్చేసి వెళ్ళే దారిలో అందరూ శివనామాలకి బొట్లు అయితే పెడుతుంటారు. అక్కడ బొట్టు పెట్టించుకొని మేమైతే దర్శనానికి అయితే రెడీ అయిపోయాము. సో ఇంకా మాకు నైట్ అయితే ఫుల్ హెడేక్ అయిపోయింది, నిద్ర లేక. సో ఇంకా అక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, అదే గోపురం. అంటే లైటింగ్కి తెల్లవారుజామున 5 గంటలకి స్టార్ట్ అయినాం మేము. సో అందుకని చెప్పి గోపురం అనేది కనిపించట్లేదు, ఆ రెడ్ కలర్దే గోపురము. ఇంకా ఇక్కడ బొట్టు పెట్టించుకొని శివుని బొట్టు పెట్టించుకొని అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడ మా పాప. సో మా పాప అయితే భలే అల్లరి, ఫుల్ ఎంజాయ్ చేశాను. నేనైతే ఫస్ట్ టైం రీచ్ అయిపోయా. ఇక్కడ టెంపుల్ దగ్గరికి వస్తే టెంపుల్ ఎదురుగా ఇక్కడ ఇట్లా దీపాలు అయితే పెడతారు. దీపాలు అంటించి కాయ కొట్టి, సో టెంపుల్ ఎదురుగానే ఎంత ఫస్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళే ముందరగా ఇక్కడే పూజ అయితే చేస్తారు. సో ఇక్కడ టెంకాయ కొట్టుకొని మేమైతే వెళ్ళాము. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారు ఎవరైనా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడికే వస్తే 16 కిలోమీటర్స్ ఉంటుందంట. మేమైతే మాకు టైం లేక మేము అప్పటికప్పుడు అనుకొని వచ్చాం. మళ్ళీ ఇంకా ఈసారి వచ్చి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయొచ్చులే అని చెప్పి ఇప్పుడు వెళ్ళేకి ట్రైన్ మిస్ అవుతుందని చెప్పి మేమైతే ఇప్పుడు గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళలేదు, దర్శనం చేసుకొని అయితే వచ్చాము. సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేసాము. ఇంకా ఇప్పుడు నేను ఇంకా అక్కడికి పోయి కర్పూరం వేసి, సో అంత దేవుని ముక్కు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. టెంపుల్కి వచ్చినందుకు ఫస్ట్ టైం విజిట్ చేశాను నేను. మీరు కూడా వెళ్ళి మీ అభిప్రాయం కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఇంకా పండ్లన్నీ కానత్తన్నాయి. చానా హాయ్ మే ఇక్కడ చూడ గుండక హాయ్ చెప్పు. ఇక్కడ టెంపుల్కి లోపలికి ఎంటర్ అయిపోతానే కోనేర్ అయితే వస్తుంది. సో కోనేరులో వాటర్ అయితే దుంకుతున్నాయి. సో ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాక ఫస్ట్ శివుని టెంపుల్ వస్తుంది. లింగేశ్వరుడు ఉండేది. అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చాక సో ఇంకా మళ్ళీ మెయిన్ టెంపుల్ దగ్గర అయితే వెళ్ళిపోయాము. అప్పటికే 6 అయ్యింది టైం. సో ఇంకా మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇదంతా మధ్యలో గుడి లోపలికి వెళ్తున్న వేవ్ అయితే భలే ఉంది నాకు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నందీశ్వరుడు దగ్గరికి అయితే వచ్చాము. నందీశ్వరుడు బాగా పెద్దదైతే గుడి మిడిల్లో అయితే పెట్టారు. ఇక్కడ ఫోటో అయితే ఎందుకంటే క్లారిటీగా లేదు, ఇక్కడ లైటింగ్ లేదు అక్కడ. సో అందుకని చెప్పి క్లారిటీ లేదు. ఇప్పుడు మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము.
దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 6:45 అయిపోయింది. టైము దగ్గర 7 అవుతుంది. సో ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి లైటింగ్ బాగుంది. సో ఇంకా దర్శనం అయితే మాకు బాగా జరిగింది. ఇక్కడ బయటకు వచ్చాక కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, నేను నా కూతురు. ఇది డ్రెస్ స్టిచ్చింగ్ అయితే చేపించింది శారీతో. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే ముందుగా నా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి. సో ఇంకా ఇక్కడ బయటకు వచ్చాక వీడియోస్ తీసుకొని ఇంకా చూడండి. ఇప్పుడు మీకు ఇది చూపిస్తాను. ఇక్కడ కూడా శివుడు ఉన్నాడు. ఇది చెట్టు వచ్చి ఇది ఎలక్కాయ చెట్టు, తెలుసు కదా ఎలక్కాయ చెట్టు. ఇక్కడ దర్శనం చేసుకొని చెట్లో ఋషులు తెలుసు కదా, ఋషులు అంటే అదే బల్లిలు అంటారు మనము. ఆ ఋషులు అయితే ఉన్నాయి, 3 4 ఉన్నాయి. సో నాకైతే 2 కనిపించాయి. మీకు ఒక ఫోటో అయితే పెడతాను. ఆ ఫోటోలో మీకు ఋషులు ఎన్ని కనిపించాయో చూసి నాకు కామెంట్స్ రూపంలో అయితే చేయండి. నాకు ఒక 1.5 hour అయితే చూసి వేరే వాళ్ళందరూ అక్కడ ఉంది అంటున్నారు, కానీ నాకైతే కనిపించట్లేదు. లాస్ట్కి ఇప్పుడు దీంట్లో అయితే నాకు కనిపించింది, ఒకటి ఉంది. మీరు కూడా చూడండి, మీకు కనిపిస్తే. ఇంకోటి నాకు ఇందాక ఫోటో పెట్టిన దాంట్లో ఒక ఋషుడు ఉన్నాడు. ఇంకా ఇప్పుడు మీకు ఒక జూమ్ చేస్తున్నాం కదా, ఇంకా దాంట్లో కూడా ఒక ఋషుడు అయితే కనిపించాడు నాకు. సో మీకు కూడా కనిపిస్తే మీకు కనిపించిందో లేదో అనేది కామెంట్స్ రూపంలో అయితే చేయండి. ఇదే కొండ కనిపిస్తుంది కదా, అదే గిరికొండ అంట. మంచుతో అర్లీ మార్నింగ్ కాబట్టి మంచుతో కొప్పేసింది. ఇదంతా గిరికొండ అంటే గుడి చుట్టూ ఉండేది. నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే ఇంకా నేను ఎప్పుడు పోలేదు, ఫస్ట్ టైం వెళ్ళా కాబట్టి. ఇదంతా బయటకు వస్తాను. కోనేరు చూడండి, వాటర్ ఫాల్స్ మధ్యలో ఎంత బాగుంది. ఇదే టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా అయితే ఫోటో అయితే పెట్టారు. ఇదంతా గుడి చూడండి, గుడి మొత్తం ఎలా అయితే కట్టారో అదంతా అది. కొండ కూడా బాగా ఉంది, భలే సెట్టింగ్ చేశారు. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా దర్శనం బయటకు వస్తానంతా అయిపోతానే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఇంకా గుడి దగ్గర కొన్నిళ్ళ ఫొటోస్ తీసుకున్నాము. చూడండి, అర్లీ మార్నింగ్ పక్షులు చూడండి ఎలా ఎగురుతున్నాయి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. గోపురం పక్షులు చూసి మార్నింగ్ కిలకిలా అనుకుంటే పక్షులు బాగా అనిపించింది నాకు. ఇంకా నేను ఫుల్ హ్యాపీ అయిపోయాను. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని బయటకు వస్తానే ఫస్ట్ మనం ఇక్కడ దీపాలు ముట్టించాం కదా, అక్కడే ఇది రథము. నైట్ అప్పుడైతే ఎర్లీ మార్నింగ్ కనిపించలేదు. సో ఇంకా బయటకు వచ్చేసి మేమైతే ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. బయట ఇదంతా నా కూతురు నాకు తెలుసు గిరికొండ. ఇంకా బయట ఎక్కడ చూసినా రైల్వే స్టేషన్ దగ్గర ఆ తిరుమల దాటే వరకు ఆ గిరికొండ అయితే కనిపిస్తూనే ఉంది. ఇంకా మేము ఇదంతా రైల్వే స్టేషన్ రోడ్డుకి రైల్వే స్టేషన్ దగ్గరే ఇంకా మేము మార్నింగ్ టిఫిన్ తినేకైతే హోటల్కి వచ్చేసాము. నేనైతే పూరి ఆర్డర్ చేశాను. పూరి తినేసి వాళ్ళు ఇంకా ఇడ్లీ సాంబారు తినేసారు. సో మేము టిఫిన్ తినేసి ఇంకా అటుకైతే వెళ్ళిపోయాము. రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇంకా ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను తిరువనమలై రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడే తిరుపతికి అయితే రీచ్ అయ్యాను. సో
ఇంకా లంచ్ తినేసి నేను ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళి బెంగళూరు రిటర్న్ అయిపోతా. బాయ్ బాయ్. విష్ణు నివాసంకి అయితే వచ్చేసాం చూడండి. అందరూ అక్కడ వెళ్ళే వాళ్ళు ఇక్కడ లాకర్స్ అన్ని తీసుకోవాలా. ఇంకా లంచ్ చేసేసి నేనైతే నేను తిరుపతిలో బస్ కోసం అయితే వెయిట్ చేశాను. సో బస్సు కూడా వచ్చింది. ఇదిగోండి బెంగళూరు బస్ అయితే వచ్చేసింది. ఎక్కేసి బెంగళూరుకి వెళ్ళిపోవడమే. చూడండి నేను లేదా చూడకనైనా శ్రీ కపిలేశ్వర వారి ఆలయం. కపిలతీర్థం ఇది శివాలయం టెంపుల్. ఇక్కడ ఈవినింగ్ 5:30 అవుతుంది టైము. సో ఇంకా అప్పుడు బ్రేక్ అయితే బస్ నిలబెట్టారు. ఇంకా మనము గోలీ సోడా చాలా రోజు అవుతుంది కదా నేను చాలా ఇయర్స్ అవుతుంది. ఈ డేసే కాదు ఇయర్స్ అవుతుంది తాక. సో నాకైతే అక్కడ గోలీ సోడా కనిపించింది. ఇంకా అక్కడ పోయి గోలీ సోడా అడిగితే 30 రూపీస్ అన్నారు. సో ఇంకా ఎంతో ఉంటలే అని అనుకొని చాలా డేస్ అవుతుంది కదా తాక అని చెప్పి ఇంకా ఇక్కడ గోలీ సోడా అయితే తాగి ఇంకా నేను చూడండి టేస్ట్ అయితే భలే ఉంది. చాలా డేస్కి అయితే గోలీ సోడా తాగాను. మీకు మీలో ఎంతమందికి గోలీ సోడా అంటే ఇష్టమో కామెంట్స్ అయితే చేయండి. ఇంకా నేను 9-10కి అంతా నైట్ బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయాను విద్యానంతపురంకి. ఇంకా అక్కడే ఆటో కోసం అయితే వెయిట్ చేశాను. ఆటో బుక్ చేసుకుని ఆటో వచ్చే వరకు ఇంకా నా పక్కనే రావణాసుడు అయితే స్టాచ్యూ ఉంది. ఇంకా అక్కడే నిలబడుకున్నాను. బస్ స్టాండ్ అంతా మొత్తం ఖాళీగా ఉంది, ఎవరు లేరు. సో మేము వచ్చిన బస్సే మళ్ళీ రిటర్న్ 10:30కి అయితే స్టార్ట్ అవుతుంది తిరుపతికి. ఇంకా అదే బస్సే. సో ఇక్కడ చూడండి రావణాసుడు స్టాచ్యూ.